మేము ఏ పేషెంట్‌కైనా ఎంఆర్ఐ అడ్వైస్ చేసినప్పుడు, ఎంఆర్ఐ చేసే ముందు టెక్నీషియన్ మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు. ముఖ్యంగా ఏంటంటే, మీకు ఇదివరకు ఏమన్నా ఫ్రాక్చర్స్ అయినాయా? మీ బాడీలో ప్లేట్స్ గానీ, స్క్రూస్ గానీ, రాడ్స్ గానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎప్పుడు వేశారు? ఎందుకంటే ఇదివరకు పాతకాలంలో వేసినవన్నీ కూడా స్టీల్ రాడ్స్. అవి ఎంఆర్ఐలో అవి ఉంటే ఎంఆర్ఐ చేయడం కష్టం. కానీ ఇప్పుడు వచ్చిన రాడ్స్, ఇప్పుడు వచ్చిన స్క్రూస్ అన్ని కూడా ఎంఆర్ఐ కంపాటిబుల్ రాడ్స్. అవి వేసినా కూడా డ్యామేజ్ అవ్వదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పేస్ మేకర్ ఉంటే ఎంఆర్ఐ చేయకూడదు. పేస్ మేకర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ ఫర్ ఎంఆర్ఐ. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ చేస్తే పేస్ మేకర్ పాడైపోతుంది. రెండవది, ఇప్పుడు కొత్తగా న్యూ జనరేషన్ పేస్ మేకర్స్ వచ్చాయి. అది వెరీ రీసెంట్గా వచ్చాయి, లాస్ట్ ఇయర్ నుంచే వచ్చాయి. అవి చాలా కాస్ట్లీ. అవి ఎంఆర్ఐ కంపాటబుల్ పేస్ మేకర్స్. అండ్ ఇంకొకటి, ఎంఆర్ఐ ఉన్న దగ్గర ఇష్టం వచ్చినట్టుగా పేషెంట్స్ కానీ, పేషెంట్ అటెండెంట్స్ కానీ వీల్ చైర్లు వేసుకొని పోవడము, ఏదైనా మీ ఆర్నమెంట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళడం, ఫోన్లు పట్టుకొని లోపలికి వెళ్ళడం చేయకూడదు. అలా చేస్తే ఆ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్, ఆ అయస్కాంత శక్తి వల్ల మీ డివైజెస్ అన్ని పాడైపోతాయి, మీ ఫోన్లు, మీ సిమ్లు అన్ని పాడైపోతాయి. ఈ జాగ్రత్త తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా కొందరు పేషెంట్లను వీల్ చైర్తో తీసుకపోతే పేషెంట్తో సహా, వీల్ చైర్తో సహా ఎంఆర్ఐ గ్యాంట్రీలోకి లాగబడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జాగ్రత్త మీకు తెలిసి ఉండాలి.